హలో ఆల్, హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. సో ఇక్కడ పొద్దున్నే భోగి మంటలు ఊర్లోనే వేస్తున్నారు. ఊరి చివర్లు వేసుకుంటారు కదా. ఇప్పుడు మాకు సంక్రాంతి సంబరాలు అని వేడుకలు పెట్టి ఇలా ఊరి మధ్యలోనే భోగి మంటలు అనేది వేస్తారు. నేను చక్కగా రెడీ అయిపోయి భోగి మంటల దగ్గరికి వెళ్ళిపోయా చూడండి నేను. సో ఆల్రెడీ జలుబు ఉంది, అందుకే ఎక్స్ప్రెషను తుమ్ముతున్నా నేను, బట్ తుమ్ము రాలేదులేండి. సో ఇక్కడ కొంతసేపట్లో పిల్లలకి భోగి పళ్ళు అయితే వేస్తారు, అందుకే చూస్తున్నా. ఇక్కడ మా మామయ్య వాళ్ళ పాప కూడా ఉంది, తనని కూడా కూర్చోబెట్టేసి వాళ్ళతో పాటు భోగి పళ్ళు వేస్తారు కదా. సో ఆ పిల్లలందరికీ చక్కగా భోగి పళ్ళు అవన్నీ వేసి అందరు పెద్దవాళ్ళు పిల్లలందరినీ బాగుండండి, బాగా చదువుకొని అని బ్లెస్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఇది ఉంటుంది. బికాజ్ మన చిన్నప్పుడు ఇవన్నీ ఏం లేవు. మార్నింగ్ లేవడం, స్నానం చేయటం, రెడీ అయిపోయి భోగి మంటల దగ్గరికి వెళ్ళిపోవడం, వచ్చేయటం. తెలిసిన వాళ్ళైతే వేస్తారు. మా ఇంట్లో అయితే చిన్నప్పుడు అలాంటివి ఏమీ తెలియవు కాబట్టి వెళ్ళేది. ఇప్పుడైతే అందరూ తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. సో మంచిగా ఇంట్లోనూ బయట కూడా భోగి పళ్ళు వేపించి అన్ని బ్లెస్సింగ్స్ అందరి చేత ఇప్పిస్తున్నారు. సో ఇక్కడ అదే పిల్లలందరూ భలే చక్కగా రెడీ అయి కూర్చున్నారు కదా. సో ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే, చుట్టాలే. సో పెద్దగా మొహమాట పడేది ఏం లేదు. మా మామయ్య వాళ్ళ కూర్చొని తీసుకెళ్ళి కూర్చోపెట్టేసి ఆ స్టేజ్ మీద అదుకొని మా మృదుల మధ్యలో కూర్చుంది. మంచిగా ఏదో తాంబూలం ఇస్తున్నట్టు, సో తాంబూలం తీసుకోవడానికి కూర్చున్నట్టు కూర్చుంది. ఇటు సైడ్ వస్తే ఈ పాప భలే ఉంది కదా, క్యూట్గా మలయాళ కుట్టిలాగా. సో తిను మా అక్క వాళ్ళ పాప. సో బాగా అసలు సాంగ్స్ పెడితే ఫుల్ డాన్స్ చేస్తుంది, భలే ఉంటుంది క్యూట్గా. కొంచెం అడ్డుబొట్టు పెట్టేస్తే మలయాళీలానే ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయాక నేను మావయ్యతో బయటకు వెళ్ళా పండుగ సామాన్లు తేవడానికి, ఎందుకంటే పిండి వంటలు ఉండాలి సంక్రాంతికి. సో చెప్పాను కదా, అంటే ఈ ఊరి వాళ్ళకి ఏం కావాలన్నా కొత్త వలస వెళ్తారని అక్కడికే బయలుదేరిన. మీరు దారిలో అడ్డు రూట్, ఇది గౌరపాలెం అగ్రహారం సైడ్, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే బండి ఖచ్చితంగా కావాలి. సో కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ ఇది బస్ కాంప్లెక్స్, కొత్త వలస బస్ కాంప్లెక్స్. బస్సెస్ ఎక్కాలంటే అక్కడికే రావాలి. సో కొత్త వలస మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడికే వస్తారు చుట్టూ ఉన్న ఊళ్ళో వాళ్ళు, ఎందుకంటే ఊళ్ళో అన్నీ దొరకవు. సో ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే రైల్వే గేట్ దాటాక కూరగాయల మార్కెట్ వస్తుంది. అక్కడ అయితే మంచిగా కూరగాయలు అన్నీ ఒకటే దగ్గర దొరికేస్తాయి. లెఫ్ట్కి వెళ్తే మార్వాడి షాపు, కిరాణా సామాన్లు వస్తాయి. నేనైతే ఇక్కడ బేరమాడి కూరగాయలు అన్నీ తీసేసుకున్నా. సో కావాల్సినవన్నీ తీసేసుకొని ఇప్పుడు ప్రొవిజనల్ షాప్కి వచ్చేసా సామాన్ల కోసం. అక్కడ కూడా సామాన్లు అన్నీ తీసేసుకొని మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. మేము ఆల్మోస్ట్ 10:30కి ఇంటి దగ్గర బయలుదేరితే 11:30 కల్లా వచ్చేసాం. ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ రాసుకెళ్ళాం కాబట్టి క్లారిటీ ఉంటుంది. సో ఇవైతే ముగ్గుల పోటీలు. నేను ఇంటికి వచ్చేసరికి అయితే ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ప్రతి ఇయర్ దీనికన్నా ఇంకా చాలా బాగా జరుగుతాయి. ఈ ఇయర్ ఎందుకో చాలామంది రాలేదు. అందరూ వేసేవాళ్ళు వచ్చినట్టయితే ఈ బ్లాక్స్ అసలు ఖాళీయే ఉండవు. ఇది మా అక్క వాళ్ళు వేసింది. సో మా కజిన్ సిస్టర్స్ వాళ్ళిద్దరు కూడా పార్టిసిపేషన్ కోసం వేశారు. ముగ్గులన్నీ నేను చూశాను. నాకు అన్నిట్లో ఒకటి మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ అమ్మాయి బొమ్మ వేసి వెనక నుంచి వాలు జడ అన్నీ చాలా బాగా వేసింది కదా. నాకు ఈ ముగ్గు చాలా నచ్చింది. అడిగి మరీ ఫొటోస్ తీసుకున్నాం. నాకు తెలిసి ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ నేను అక్క వాళ్ళు కూడా మళ్ళీ ముగ్గులు చూద్దాం రండి అంటే వస్తున్నా. నా గోరింటాకు బాగుంటే చెప్పండి. సో నేను మామయ్య అత్త అందరం మళ్ళీ ఒకసారి ముగ్గులన్నీ చూసి వద్దామని బయలుదేరాము. నేనైతే పెద్దగా ఏం హెవీగా రెడీ అవ్వలేదు, భోగికి ఇలా రెడీ అయ్యాను. సో ఊళ్ళోనే పండగ కదా, ఎంత రెడీ అయినా అయ్యండి. ఈవినింగ్ 3:34 అలా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలకి భోగి పళ్ళు వేస్తున్నారంటే సో ఎలాగో వచ్చాను కదా అని వీడియో కూడా షూట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ పొద్దున్నే చేయాలి, బట్ వీళ్ళకైతే ఈవినింగ్ స్టార్ట్ చేశారు. సో ముందు తాతయ్య బ్లెస్ చేసి పూలు వేస్తున్నారు పిల్లలకి. బాగుంది కదా, చిన్నప్పుడు మనకి ఇలానే చేసేవాళ్ళు అనుకుంటా, ఏమో నాకు అంత గుర్తులేదు. సో నేనైతే లాస్ట్లో నేను కూడా బ్లెస్ చేశాను, బాగుండండి, బాగా చదువుకోండి అని చెప్పి.
సో ఒకరి తర్వాత ఒకరు లైన్గా ఇలా పువ్వులకి భోగి పళ్ళు వేయడం, బ్లెస్ చేయడం చేస్తున్నారు. ఈవినింగ్ వీళ్ళందరి ఆశీర్వాదాలు అవన్నీ అయిపోయాక తను సుధా అక్క పక్కింట్లోనే ఉంటారు, తను కూడా భోగి పళ్ళు వేసేస్తున్నారు. సో ఈవినింగ్ టైం అయిపోయేటప్పటికి ఇట్లా కోలాటాలు ఆడుతున్నారు. వీళ్ళందరూ చుట్టాలు 1 year నుంచి నేర్చుకున్నారంట ఊళ్ళో వాళ్ళు ఇలా కోలాటం ఆడడానికి. ప్రోగ్రామ్స్ అన్నీ చూసి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా నిద్ర తినేసి పడుకోవడానికి రెడీ అయిపోయి నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి బాయ్ బాయ్, గుడ్ నైట్.